హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేస్తాం కదా. సో ఈరోజు మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేది పైథాన్ నోట్బుక్స్లో ఎలా యూజ్ చేస్తారో ఏంటి అనేది మనం అయితే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే, సో మన సీక్వెల్ కావచ్చు లేకపోతే ఏడిఎఫ్ కావచ్చు. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రింగ్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సేమ్ థింగ్ లైక్ పైస్పార్క్లో ఎలా అయితే ఉంటాయి ఇక్కడ కూడా అలానే ఉంటాయి. కాబట్టి అక్కడ పైస్పార్క్, ఇక్కడికి వచ్చేసరికి సో పైథాన్. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడ మనకు ఒక డేటా ఫ్రేమ్ ఉందన్నమాట. ఇక్కడ డేటా ఫ్రేమ్ లో సో ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా మనకు ఒక 5 కాలమ్స్, ఒక 8 రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం. ఫస్ట్ ఈ పర్టికులర్ సెల్ రన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫంక్షన్స్ అవైలబుల్ ఉన్నాయో సో వీ కెన్ సీ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, సో ప్రాక్టికల్ గా చూద్దాం. సో దట్ మనకి ఓకే ఏమేమి ఫంక్షన్స్ వర్క్ అవుతున్నాయి అనేది ఒక క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, రన్ అవుతుంది. ఓకే, సో మీరు చూస్తే మనకి ఎంప్లాయ్ ఐడి, నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్, ఇలా మనకి 5 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏదైతే మనకి డేటా ఉందో ఈ డేటా మీద సో మనం సో ఇందాక చెప్పినట్టుగా ఫంక్షన్స్ అనేది అప్లై చేయాలి. సో ఇక్కడ చూస్తే లోవర్, అప్, రైట్. ఓకే, సో లోవర్ ఫంక్షన్ ఏంటంటే బేసికల్గా మనం ఏదైతే ఇన్పుట్ కాలం ప్రొవైడ్ చేస్తామో ఆ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అదే అప్పర్ అనుకోండి అప్పర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ టైటిల్ అంటే నథింగ్ బట్ ప్రతి ఐ మీన్ ప్రతి నేమ్ లో ఏదైతే ఫస్ట్ లెటర్ ఉంటుందో దాన్ని క్యాప్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. మీరు చూస్తే ఇక్కడ సో వేర్ ఇట్ ఈస్ ఎంప్లాయ్ నేమ్. ఓకే, వి అనేది స్మాల్. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే వి నేను కావాలని స్పెసిఫై చేశాను అనమాట. ఎందుకంటే ఈ టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు అసలు అది ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రాపర్గా వస్తుందా రావడం లేదా అనేది వెరిఫై చేయడం కోసం అనమాట. సో నేనైతే రన్ చేస్తున్నాను. సో లోవర్, అప్పర్, టైటిల్ ఈ 3 ఫంక్షన్స్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం అయితే ప్రాక్టికల్గా చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసరికి లోవర్ కేస్ అనమాట. మీరు చూస్తే ఎంప్లాయ్ నేమ్ లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ని కూడా లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అప్పర్ కేస్ అంటే మీరు చూస్తే అన్ని కూడా అప్పర్ కేస్ లెటర్స్. ఓకే, అండ్ ఎంప్లాయ్ టైటిల్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తారా ఇక్కడ ఏముంది, సో వి స్మాల్ లెటర్స్ ఉంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి వి క్యాప్స్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ కానీ అప్పర్ కానీ టైటిల్ అన్నమాట. ఓకే, సో మీకైతే ఈ 3 ఫంక్షన్స్ అర్థమైనవి అనుకుంటున్నాను. సో దాని తర్వాత లెంత్. ఓకే, సో మీరు ఏదైతే కాలం ప్రొవైడ్ చేస్తారో ఆ కాలంలో వాల్యూస్ యొక్క లెంత్ అనేది మనకి డైనమిక్గా రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ కోర్స్ అనే కాలంలో ఆ కాలంలో ఉన్న వాల్యూస్ యొక్క లెంత్ ఎంత అనేది మనం అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. సో రన్ అవుతుంది. మౌస్ వచ్చాక ఇక్కడ ఓకే, సో మీరు చూసుకుంటే సో మనకి ఇక్కడ ఎంప్లాయ్ కోర్స్ డేటా. సో మీరు అబ్జర్వ్ చేస్తే 6 అండ్ 8 మధ్యలో స్పేస్ 9, ఇక్కడ డాక్స్ 3 వస్తున్నాయి కదా ప్రాపర్గా. మీకు ఏదైతే ఎంప్లాయ్ కోర్స్ కాలంలో ఐ మీన్ లెటర్స్ ఉంటాయి, క్యారెక్టర్స్, వాటి లెంత్ అనేది ఇక్కడ ఇంక్లూడింగ్ స్పేసెస్ ఆల్సో మనకి లెంత్ కింద కన్సిడర్ చేస్తున్నాం అనమాట. అది గుర్తుంచుకోవాలి. అలానే కంటైన్స్. ఓకే, కంటైన్స్ అంటే మీరు ఏదైతే పర్టికులర్ కాలంలో ఓకే ఈ వాల్యూ ఉందో లేదో చెక్ చేయమని చెప్తున్నాం అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ కోర్స్ అనే కాలంలో ఫ్యాబ్రిక్ అనే స్ట్రింగ్ ఉందా లేదా అనేది మనం అయితే వెరిఫై చేస్తాం అనమాట. ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. కావాలంటే ఒకసారి చెక్ చేద్దాం. ఏమొస్తున్నాయి, సో ట్రూ ఆర్ ఫాల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రూ ట్రూ వచ్చింది, ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ట్రూ. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మనం స్ట్రింగ్ ప్రొవైడ్ చేస్తామో ఆ పర్టికులర్ స్ట్రింగ్ అనేది ఎంప్లాయ్ కోర్స్ కాలంలో ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ అన్నమాట. ఓకే, సో అది ఒక ఫంక్షన్. సో దాని తర్వాత రీప్లేస్. ఓకే, సో మీ అందరూ నాకు తెలిసి ఫంక్షన్స్ అందరికీ తెలిసినవి, కాకపోతే ఈ పర్టికులర్ పైథాన్ నోట్బుక్స్ లో ఇది ఎలా యూజ్ చేయాలంటే ఓకే అప్పర్, లోవర్, లెంత్, రీప్లేస్ సీక్వెల్ లో ఎప్పుడు దాంట్లో నేర్చుకున్నాం. బట్ పైథాన్ నోట్బుక్స్ లో అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా కోడ్ రాయాలనేది నేర్చుకుంటున్నాం. ఓకే,
సో ఇక్కడ ఎక్కడైతే డాక్స్ అనే వాల్యూ ఉంటుందో ఓకే ఎంప్లాయీ పోస్ట్ కాలంలో దాన్ని పవర్ బై డాక్స్ కింద నేనైతే రీప్లేస్ చేస్తున్నా అన్నమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే లోడ్ అవుతుంది. ఓకే సో మీరు చూస్తే మనకి ఇక్కడ డాక్స్ ఉంటే ఇక్కడ ఏమొచ్చింది పవర్ బై డాక్స్ అనమాట. అంటే మనకి ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకే సో దాని తర్వాత ఇక్కడ సో ఎక్స్ట్రాక్ట్ ఓకే ఎక్స్ట్రాక్ట్ అంటే నథింగ్ బట్ సో లైక్ సబ్స్ట్రింగ్ ఫంక్షన్ ఎలా అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తుందో సేమ్ అనమాట. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కోర్స్ అనే కాలంలో ఎంఎస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. లెట్స్ ట్రై టు రన్ దిస్. ఓకే సో మీరు చూసుకుంటే ఇక్కడ స్ట్రింగ్ 0 ఓకే ఫస్ట్ కాలం వచ్చేసరికి క్యారెక్టర్ ఎక్స్ట్రాక్షన్ లో 0 పొజిషన్ ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ రిటర్న్ చేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ సో ఎం డి డి ఎందుకంటే ఇది రీప్లేస్ చేసిన కాలం కాబట్టి నేను డాక్స్ చూడొచ్చు. అంటే ఎంప్లాయీ కోర్స్ అనే కాలంలో ఏదైతే ఫస్ట్ లెటర్ ఉందో దాని యొక్క పొజిషన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అలానే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ వచ్చేసరికి ఎం అనమాట. ఓన్లీ ఎంప్లాయీ కోర్స్ అనే కాలంలో ఏదైతే ఎంతో మ్యాచ్ అవుతుందో అది మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అదే లేకపోతే నల్స్ వస్తాం. చూడొచ్చు ఇక్కడ నల్ ఉంది, ఇక్కడ ఎంఎస్ ఎందుకంటే ఇది స్పెసిఫై చేసినాం కాబట్టి. ఇలా కూడా మీరు పర్టికులర్ స్ట్రింగ్ ఎక్స్ట్రాక్షన్ అని చేసుకోవచ్చు అనమాట. ఓకే సో స్ట్రింగ్ రిప్లికేట్స్ ఓకే ఏదైనా స్పేసెస్ ఉంటే మనం రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకే లైక్ మనకి ట్రిమ్ ఎల్ ట్రిమ్ ఆర్ ట్రిమ్ సీక్వల్ ఎలా అయితే ఉంటాయో స్ట్రింగ్ రిప్ అంటే స్పేసెస్ లైక్ బిఫోర్ స్ట్రింగ్ ఆఫ్టర్ స్ట్రింగ్ ఏదైనా స్పేసెస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి మనం అయితే ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో చూడండి చాలా ఈజీ అనమాట. ఓకే స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నది ఇక్కడ పెద్ద కష్టమైతే ఏముండదు. జస్ట్ మనకు ఈ ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే ఇంకోటి ఏంటంటే సింటాక్స్ ఎవరు కూడా బై హార్ట్ చేయండి. ఓకే ఇక్కడనే కదా మీరు డాక్స్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. సో అది ఎలా బిహేవ్ చేస్తుందో అర్థం చేసుకోవడం ట్రై చేయండి. కానీ బై హార్ట్ చేస్తే ఏంటని గుర్తుపెట్టుకుంటాం. ఓకే నేను కూడా గుర్తుపెట్టుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే నాకు ఒక అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది తెలిస్తే చాలు అనమాట. అది కాన్సెప్ట్ వైజ్ ఓకే అంతేగాని బై హార్ట్ అనేది డోంట్ డూ దట్. ఓకే దాని తర్వాత స్టార్ట్స్ విత్ అండ్ ఎండ్స్ విత్ అంటే పర్టికులర్ కాలంలో ఓకే ఈ లెటర్ తోటి స్టార్ట్ అయిన డేటా మాత్రమే కావాలి, ఈ లెటర్ తోటి స్టార్ట్ అయిన ఎండ్ అయిన డేటా మాత్రమే కావాలి. అంటే కొన్ని కేసెస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే అంటే ఈ పర్టికులర్ స్ట్రింగ్ లో ఈ లెటర్ తోటి స్టార్ట్ అయిన డేటా మాత్రమే నాకు కావాలి, లేకపోతే వేరే డేటా అయితే వద్దు. అలా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం ఇక్కడ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ అనే ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం మనకి డేటా అనేది పుల్ అవుతుంది. ఓకే సో అవుట్పుట్ వచ్చింది. సో చూడొచ్చు స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ మనకి సో ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చిందన్నమాట. ఓకే ఏదైతే ఆ పర్టికులర్ కాలంలో ఎం తోటి ఉంటే మ్యాచ్ అయితే కండిషన్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఎంఎస్ కాబట్టి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ట్రూ వచ్చింది. రిమైనింగ్ అంటే ఎక్కడైతే ఎంఎస్ ఎం ఉంటుందో అది వస్తుంది. ఎండ్ ఎక్స్ అంటే డాక్స్ ఉంది కదా అక్కడ ట్రూ వస్తుంది. ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. అలానే మనకి స్ప్లిట్ అంటే ఒక పర్టికులర్ కాలంని స్ప్లిట్ చేయొచ్చు అనమాట. అది సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కోర్స్ అనే కాలంని నేను స్ప్లిట్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ టైం అంటే స్పేసెస్ ఉంటే దాన్ని స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో సో చూడండి ఎంఎస్ ఫ్యాబ్రిక్ కదా సో ఇది అరే రిటర్న్ చేస్తుంది అనమాట. బేసికలీ స్ప్లిట్ అండ్ ఫంక్షన్ మీరు ఏదైతే క్యారెక్టర్ ప్రొవైడ్ చేస్తారో ఇన్పుట్ గా అవుట్పుట్ వచ్చేసరికి అరే అనమాట. ఓకే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి అరే కదా మీ అందరూ తెలుసు. అలానే జాయిన్ అంటే ఎంప్లాయీ కోర్స్ అనే కాలంలో దేనితోటి జాయిన్ అవ్వాలి. ఓకే ప్రతి లెటర్ కి ఇక్కడ జాయిన్ చేస్తుంది చూడొచ్చు M/S హైఫన్ హైఫన్ కాదు ఇది సో సింబల్ అనమాట ఆర్ సింబల్ లాంటిది. ఇలా మీరు జాయిన్ చేయొచ్చు స్ప్లిట్ చేయొచ్చు ఇంకా రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే రెగ్యులర్గా యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి నేను వీటి గురించి చెప్తాను అన్నమాట. ఇంకా ఉంటాయి ఇవే అని కాదు ఇంకా చాలా ఉంటాయి. బట్ ఏంటంటే బేసిక్స్ తెలిస్తే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఏదైనా తెలుసుకోవడానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట. లేకపోతే అసలేం తెలియకపోతే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకే
So thank you so much for watching. We'll catch you next video. Bye bye.